హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ తమ పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంటే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఆ కేంద్రాలను పునర్నిర్మించే వరకు హర్మూజ్ను తెరిచేదే లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలకు కూడా పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, సమాచార ప్రసార సాంకేతికతలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్యం ఉన్న కంపెనీలను కూడా పూర్తిగా నాశనం చేస్తామంటూ హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ గాలిబఫ్ సైతం ఇదే తరహా హెచ్చరికలు చేశారు. పశ్చిమాసియాలోని ఇంధన మౌలిక సదుపాయాలు, చమురు కేంద్రాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామన్నారు. దీంతో చమురు ధర పెరిగిపోయి చాలా కాలం ఆ ప్రభావం కొనసాగుతుందని చెప్పారు. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్ హర్మూజ్ జలసంధిని ఎలాంటి బెదిరింపులు లేకుండా 48 గంటల్లోగా ఇరాన్ పూర్తిగా తెరవకపోతే ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేస్తోందని హెచ్చరించారు. ముఖ్యంగా అతిపెద్ద విద్యుత్ కేంద్రం నుంచి ఈ విధ్వంసం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు అంతకుముందు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రువుల నౌకలు మినహా మిగిలిన దేశాల నౌకలు అన్నింటినీ హర్మూజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధితో ఇరాన్ ఈ విషయాన్ని వెల్లడించింది.